మొక్కజొన్న రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నారు. ఆరుగాలం శ్రమించి పంట పండించినా గిట్టుబాటు ధర లేక దళారుల దోపిడీతో నష్టపోతున్నారు. పెట్టుబడి తిరిగి రాక రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చేయకపోవడంతో తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇక మరోవైపు పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు రైతన్నలను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఖమ్మం జిల్లా మార్కెట్లలో షరతులతో కూడిన కొనుగోళ్లపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రబీ సీజన్లో గతంలో గరిష్టంగా 90,000 ఎకరాల్లో సాగు చేస్తే ఈ ఏడాది 2,43,000 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. బస్తాల కొరత కారణంగా మొక్కజొన్న కొనుగోళ్లు నిలిచిపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో బారదానీ బ్యాగులు కొరత ఉండటంతో మరింత ఇబ్బంది అవుతోంది. ఏప్రిల్ 20వ తేదీ తర్వాత నుంచి మొక్కజొన్న పంట అధిక మొత్తంలో చేతికి వస్తుందని, మే నెలలో పూర్తి స్థాయిలో కొనుగోళ్లు ప్రారంభమవుతాయని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో 250 కేంద్రాలను మార్కెట్ ప్రారంభించాలని నిర్ణయించింది. పంట విస్తీర్ణం పెరిగిన దృష్ట్యా రెవెన్యూ గ్రామానికి ఒక సెంటర్ చొప్పున ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఎండకు వచ్చిన సాయంత్రానికి మబ్బట్టింది, మళ్ళీ కుక్కేసుకోవాల్సి. ఇక్కడ అధికారులు కానీ ఎవరైనా సరే వచ్చి చూసిన వాళ్ళు లేరు. మరి కొంతమంది చెబుతున్నారు కానీ ఎప్పుడు కొనేది ఏందనేది ఏం చెప్పట్లేదు. అది ఇక్కడ పద్దాక ఇక్కడే ఉంటున్నాం. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి త్వరగా కొనాలని చూస్తున్నాం. ప్రైవేట్ వాళ్ళు కూడా తక్కువ అడుగుతున్నారు రేట్లు. అది వచ్చి ఎవరు రాను కూడా రావట్లేదు. ఒకసారి వచ్చినా కూడా చాలా తక్కువ అడుగుతున్నారు, 1600, 1700. ఉమ్మడి జిల్లాలో ఏడాది మొక్కజొన్న అధిక విస్తీర్ణంలో సాగైంది. ప్రస్తుతం పంట చేతికి వస్తూ ఉండగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 2,400 రూపాయలతో కొనుగోళ్లకు మార్కెట్ ఆధ్వర్యంలో అరకొరగానే కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవి కూడా కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయి. దీంతో ప్రైవేటు వ్యాపారులు క్వింటాకు 1,600కు మించి ఇవ్వడం లేదు. దీంతో ఎకరాన 40 నుంచి 50 క్వింటాల దిగుబడి వచ్చినా కేవలం 26 క్వింటాలే కొంటున్నారు. అధిక వర్షాలతో పత్తి దెబ్బతినగా 1-2 తీతల తర్వాత తొలగించి మొక్కజొన్న వేశారు. ఫలితంగా ఏటా ఉమ్మడి జిల్లాలో సగటున 96,000 ఎకరాల్లో సాగయ్యే మొక్కజొన్న ఈసారి ఏకంగా 2.43 లక్షల ఎకరాలకు చేరింది. ఇందులో ఖమ్మం జిల్లాలో 1.70 లక్షల ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెంలో 73,000 ఎకరాల్లో సాగైంది. ఇప్పుడు నా దాంట్లో కూడా ఒక 5 ఎకరాలు కౌలు రైతు మొత్తం రైతు వారికి ఉన్నది. అట్లానే ఇంకా ఎస్సీ ఎస్టీలు కూడా ఇక్కడ చాలా మంది కౌలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వేరే రాష్ట్రాల నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. కానీ వీటికి గవర్నమెంట్ అంత ఎంతో ఓటీపీ ద్వారా, ఫోన్ ఓటీపీ ద్వారా ఆన్లైన్ చేసుకొని మొక్కజొన్నలు కొనుగోలు చేయవలసిందిగా గవర్నమెంట్ ఇబ్బంది చేస్తున్నారు. మొక్కలకు సరైన ధర లభించిన సమయాల్లోనే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. 3 ఏళ్ల క్రితం ఉమ్మడి జిల్లాలో 50 వరకు కేంద్రాల్లో మొక్కలు కొనుగోలు చేశారు. ఈసారి మాత్రం సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ మేరకు ఖమ్మంలో 11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 కలిపి కేవలం 16 కేంద్రాల ఏర్పాటుకే మార్కెట్ సిద్ధమైంది. ఖమ్మం జిల్లాలో చింతకాని, మధిర, ఎర్రుపాలెం, బోనకల్, ఏదులాపురం, జీళ్ల చెరువు, మోటాపురం, కొనిజర్ల, మంచుకొండ, అల్లిపురం, కొత్తలింగాలలో, భద్రాద్రి జిల్లాలోని టేకులపల్లి, బోడు, ఇల్లందు మార్కెట్, చల్లసముద్రం, కొమరారంలో మాత్రమే కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. దీంతో ఇతర ప్రాంతాల రైతులు పంట విక్రయాలకు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. మార్కెట్ ద్వారా అరకొర కేంద్రాలను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం సేకరణలోనూ కొర్రీలు పెడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఆన్లైన్ చేపిద్దామని వస్తే ఆన్లైన్లో ఉందిలే కానీ 26 క్వింటాలే అంటున్నారు. 40 క్వింటాలు లెక్క వస్తున్నాయి రైతుకి. ఎంతైతే పంట పండిందో అంతా తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇక పోతే పంట కూడా తూర్పాలు వేయాలంటున్నారు. మొక్కజొన్న ఎకరా కూడా తూర్పాలు పోసిన దాఖలాలు లేవు, జల్లెల్లో పెట్టిన దాఖలాలు లేవు. అలా చేయకుండా ప్రభుత్వం ఎమ్మటే స్పందించి కొనుగోలు చేయవలసిందిగా కోరుతున్నాం. తీసుకొచ్చి 10 రోజులు అవుతుంది. ఇంట్లో చూసిన లేరు. పట్టాలు అడిగితే లేవంటున్నారు. తూర్పాలు అంటున్నారు. తూర్పాలు ఏం పోతుంది? ఒడ్లు కాదు కదా తూర్పాలు పోయడానికి. మొక్కజొన్న తూర్పాలు పోయటం ఎక్కడ లేదు. ఇబ్బంది పెడుతున్నారు. జరిగింది కానీ కేంద్రం చేస్తుంది. చాలా ఇబ్బంది పెడుతున్నారు. నచ్చలు చట్టానికి రమ్మంటే కాసేపు ఆగాలంటున్నారు. నచ్చలు వచ్చినాయంటే మాకు ఒక ధైర్యంగా ప్రూవ్ చేసుకుంటాం కదా, అది కూడా దొరకట్లేదు. ఆఫీసులో కాళ్ళ కింద కూరుకుంటున్నారు. సాగును బట్టి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు రైతులు. మద్దతు ధరకే మొక్కలు కొనాలని డిమాండ్ చేస్తున్నారు.